హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈరోజు మన ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి యూట్యూబ్లో ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయిన సింగర్ శివగాంధీ. హలో శివగాంధీ, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. సతీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నాను. గాంధీ, మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. తప్పకుండా. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా ఫాదర్ పేరు అంకుశ్ అండి. మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేసేవారు. నా చిన్నతనంలో మా డాడీ గారికి కొంచెం ప్రాబ్లం వచ్చి చనిపోయారు. మేము వచ్చేసి 5గురం అండి ఇంట్లో, నేను చిన్నవాడిని అందులో. అయితే మా మదర్ చాలా కష్టపడి మమ్మల్ని పెంచిందండి. చాలా కష్టాలు అనుభవించి అలా వచ్చాను. మీకు సింగర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఏ ఏజ్ నుంచి అనిపించింది? ఏజ్ నుంచి అంటే నాకు 10 ఇయర్స్ నుంచి నేను మామూలుగా సాంగ్స్ విని ఇంట్లో హమ్ చేసేవాడిని అండి. చేస్తుంటే మామూలుగా మా ఇంటి పక్కన వాళ్ళందరూ మీ అబ్బాయి చాలా బాగా పాడుతున్నారు, మీ అబ్బాయిని సింగర్ చేయొచ్చు కదా మా మదర్తో చెప్పారంట. అంటే నాతో డైరెక్ట్ వచ్చి చెప్పాలి, కానీ మా మదర్ ఊక అనేది నువ్వు బాగా పాడుతున్నావు అంటారా, నువ్వు బాగా పాడుతున్నావంట అని చెప్పేసి, చాలా ఇష్టం, బాగా పాడతాడు, ఏ పాట విన్నా పాడేస్తాడని మా మదర్ చెప్పేది. ఓకే ఓకే, మీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల మీరు సింగర్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు? ఎన్ని పాటలు అంటే నేను చాలా ఛానల్స్లో పాడాను, ప్రత్యేకించి ఇన్ని అనేసి కౌంట్ ఎప్పుడు చేసుకోలేదు. ఓకే, ఇప్పటి వరకు మీరు పాడిన పాటలలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఒక సాంగ్ని మా సబ్స్క్రైబర్స్ కోసం పాడి వినిపించండి. తప్పకుండా పాడుతానండి. ఓ ప్రియతమా, నీ కోసమే నే వేచియున్నానే, నువ్వు లేనిదే నేను లేనులే, నీ కోసమే నే బ్రతుకుతున్నానే, నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నే వస్తున్నానే చెలి. థ్యాంక్ యూ అండి. వాయిస్ సూపర్ అండి. బేసిక్గా మీరు సింగర్ కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఇష్టమైన మేల్ సింగర్ ఎవరు, ఫీమేల్ సింగర్ ఎవరు? మేల్ సింగర్ వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఫీమేల్ సింగర్ వచ్చేసి చిత్ర గారు. గ్రేట్లీ. శివగాంధీ, ఎవరైనా నిద్ర లేవగానే దేవుడి ఫోటో చూస్తారట, మీరు నిద్ర లేవగానే ఒక వ్యక్తి ఫోటో చూస్తారని తెలిసింది. ఇది నిజమేనా? నిజమే అయితే ఎవరా వ్యక్తి? ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? తెలుసుకుంటాం సార్, చెప్పండి ఎవరా వ్యక్తి? ఇంకెవరండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. గ్రేట్ లెజెండ్. శివగాంధీ, మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కోటి గారు. కోటి గారు మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మెలోడీస్. సూపర్ సూపర్. గాంధీ, సింగర్తో ఇంటర్వ్యూ కాబట్టి మాటల మధ్యలో పాట ఉండాలి, మరొక పాట మా కోసం. ఓకే, తప్పకుండా అండి మీకోసం. ఊరించి ఊరంతా తిప్పమాకు, నన్ను నీ వెంటరా కని చెప్పమాకు, నువ్విట్ల ఎదురైతే నా కాలు వేస్తాంది బ్రేకు, నీ షేపు చూస్తుంటే నా హార్టు అవుతాంది షేకు. నైస్ గాంధీ. మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, సంగీతం ఎక్కడ నేర్చుకున్నారా? లేదు సార్, నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోకుండా ఇంత బాగా పాడుతున్నారు. మీలో ఉన్న టాలెంట్ని మొదట గుర్తించి మీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారు? ఎవరు అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్. స్వాతి అని, తర్వాత మున్నా గారు. వాళ్ళు చేపట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఫైనాన్స్లో కూడా చాలా హెల్ప్ చేసి ముందు తీసుకెళ్ళి చాలా పాటలు పాడిపించారు మున్నా గారు. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే కూడా అతనే కారణం. సో మీకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది మున్నా గారు అని చేశారండి. మున్నా గారు. సో అతని వల్ల మీరు ఈరోజు ఈ పొజిషన్ ఉండడానికి కారణం ఆయన మున్నా గారు. సాంగ్స్ కోసమే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారని తెలిసింది. మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ప్రేమని కామెంట్స్ రూపంలో మీకు ఎలా తెలియజేస్తారు? ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. వాళ్ళ ప్రేమని నేను మాట రూపంలో చెప్పలేనండి. ఓకే, సబ్స్క్రైబర్స్ అనే మాట వచ్చింది కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం మీరేమైనా చెప్పేది అంటే, నా పాటలు వింటూ నన్ను సపోర్ట్ చేస్తూ అలాగే సతీష్ మూవీ ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివగాంధీ. శివగాంధీ, కళాకారులందరూ ఒక పేరు వచ్చే వరకు ఆర్థికపరమైన కుటుంబపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు మీకేమైనా ఎదురయ్యాయా? ఎందుకవ్వండి, చాలా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది. ముందు ఫస్ట్లో నాకు కూడా అన్ని ఇబ్బందులు ఎదురైనాయి.
ఎలా అంటే చెప్పలేను, వీనికి ఎందుకురా పాటలు పాడుతున్నారు, జాబ్ లేదు, జాబ్ పోగొట్టుకున్నారు, అలా తిరుగుతుండ్రు ఇటా తిరుగుతున్నారు అని ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో మాట రూపాయలు అంటారు. అందరిది వింటూనే ఉన్నాం, వినుకుంటూ ఈ రోజు ముందు దాకా ఇలా వచ్చడం జరిగింది. డిస్కరేజ్ చేసే వాళ్ళందరూ డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. గాంధీ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది మారుమూలలో ఉన్నవాళ్ళు కూడా తమ టాలెంట్తో ముందుకెళ్తున్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు మీలాంటి వాళ్ళందరూ సింగర్స్ సినిమాల్లో మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాంధీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సతీష్ గారు.